నమస్తే. సో ముందుగా పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారి గురించి అభిప్రాయం అడిగితే మేము చెప్పేటంత వాళ్ళం కూడా కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక విజన్. ఆయన పెట్టుకున్న సిద్ధాంతాలు ఏంటి అన్నీ కూడా ఆయనకి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎప్పుడు 10 సంవత్సరాలు ఎక్కడ ఒడిదుడుకులు వచ్చినా సరే తట్టుకుంటూ ఈ రోజుని ఇంత పొజిషన్లో ఉన్నారంటే ఆయన ఓపిక, ఆయన సహనం అన్నీ కూడా మాకు కూడా వచ్చాయి. ఆయన వెనకాల 10 సంవత్సరాల నుంచి మేము కూడా పనిచేస్తూ ఉన్నాము. అందు గురించి ఆయన గురించి చెప్పడానికి అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. సో ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు డిప్యూటీ సీఎం అంటే? అసలు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పంచాయతీరాజ్ ఎప్పుడైతే తీసుకున్నారో ప్రతి పంచాయతీ వాళ్ళు కూడా ఈ రోజున ఇంత ఆనందంగా అంటే పంచాయతీ ఏదైనా ఉందంటే అక్కడ రోడ్డు ఉండేది కాదు ఎక్కడ కూడా. ఆ రోడ్లు ఏంటి, వాళ్ళకి ప్రమోషన్లు ఏంటి, ఈ మధ్యకాలంలో ప్రమోషన్లు కూడా వచ్చాయి వాళ్ళకి. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారన్నది వాళ్ళ మాటల్లోనే మీకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆయన పరిపాలన మీకు అంటే నిన్న చూస్తే అంద మహిళా క్రికెటర్లు కూడా ఆయన సొంత డబ్బులతో ఇంటికి పంపించడం కానీ ప్రతిదీ కూడా అంటే ఆయన సీఎం డిప్యూటీ సీఎం అవ్వకముందు కూడా ఆయన సొంత డబ్బులతో రైతులకి ఏంటి అన్నీ కూడా ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆయన ఏ పని చేయాలన్నా సరే ప్రభుత్వంతో పని లేకుండా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే ప్రతి ఒక్క కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఆమె రోడ్డు అడిగింది కావాలని వాళ్ళ ఊరికి, వెంటనే శాంక్షన్ కూడా చేశారు. మార్నింగ్ అడిగితే ఈవినింగ్ కల్లా అది శాంక్షన్ అయిపోయింది. అటువంటి ఎన్నో చేస్తున్నారు. ఆయనకి ప్రభుత్వంతోని ఆయనకు పదవులతోని పని లేదు. ఆయనకు ఒక సేవాగుణం ముందు నుంచే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే భావంతో ఆయన ముందుకు. కొంతమంది సినిమాలు చేసుకుంటాడు పవన్ కళ్యాణ్, పదవి వచ్చాక ప్రజలను వదిలేసాడు అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం అంటే? సిమెంట్ ఫ్యాక్టరీలు లేవండి, మాకు వేరే వ్యాపకాలు లేవు, మాకున్నది సినిమా. కష్టపడి సినిమాలు తీసి అది ఈ ప్రజలకే పెడుతున్నారు ఆయన. అంతే తప్ప మేము ఏ ఫ్యాక్టరీలు ఉండవు, ఇంకోటి ఉండో చేయట్లేదు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజలకే కాదు మా అందరికీ కూడా ఆయన ఒక దేవుడు. ఆయన మేము దేవుడు గాని కొలుసుకుంటాం. ఒక్క నిమిషం